మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో అయోధ్యలో శ్రీరాముల వారి పూజిత అక్షింతల వితరణ కార్యక్రమం ఇంటింటి పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముత్యంపేట హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్త మండలి వారు మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటిలో తులసి వద్ద ఒక దీపం, దేవుని వద్ద 2 దీపాలు, గడపయందు 2 దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలని హిందూ సాంప్రదాయం భావితరాలకు అందచేయాలని వారు కోరారు. మహిళలు, పిల్లలు, యువకులు కోలాటాలతో నృత్యం చేస్తూ రామనామంతో ముత్యంపేట గ్రామం సందర్శించారు. జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ నామంతో భక్తులు అక్షింతలు స్వీకరించి శ్రీరామ భక్తిని చాటుకున్నారు. శ్రీరాముని మంత్రం పాటిస్తూ మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త మండలి సభ్యులు బత్తుల తిరుపతి, ముత్తే రమేష్, కొమరవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, కొండ నరేష్, అనిల్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సమస్త మానవ జాతికి ఆదర్శ రాయుడు. ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు సైతం భగవంతుడు కావచ్చని నిరూపించిన ఆ మహనీయుడు. ఆ మహనీయుడి స్వస్థలమైన అయోధ్య నగరంలో సుదీర్ఘ కాలము తర్వాత ఎంతోమంది భారతీయుల పోరాటాలతో ఈరోజు మహాగుడి నిర్మాణం జరిగి ఈ నెల 22 మహావిగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్న సందర్భంలో పురస్కారాన్ని హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ఇంటింటికి శ్రీరాముల వారి చింతల కార్యక్రమంలో పాల్గొనడం అంటే ప్రత్యక్షంగా ఆ శ్రీరాముని సేవలో పాల్గొనడం. ఇటువంటి మన భారతీయులందరూ గర్వపడేలా శ్రీరాము కార్యక్రమం మా సోదరులందరూ విజయవంతంగా సోదరులందరూ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము దానికి చాలా గర్వపడుతున్నాం. మా వాళ్ళు హిందూ మేము సగర్వంగా చెప్పుకోవడానికి ఇది మాకు అవకాశంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గడప చేయాలని ముత్యంపేట యూత్ అందరూ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 22వ తారీఖు నాడు తులసి గడ్డకాడ 1 దీపము, దేవుడి పూజే 2 దీపాలు, గడప కాడ 2 దీపాలు పెట్టుకొని అందరూ ఉండాలని కోరుకుంటూ హిందువులందరూ ఏకమై చేసినాం. జై శ్రీరామ్.